మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. పేర్ని వెంకట్రామయ్య నాని అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవసాక్షిగా ప్రమాణం. నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే, అంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు ఉప ముఖ్యమంత్రి. కానీ ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వం 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, అంటే 2 ముఖ్యమంత్రులు. ఒకరేమో కేవలం బటన్ ఒకటాకి, ఇంకొకరు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఆపకుండా మాట్లాడటానికి, ఎదటి వాళ్ళు దూషించడానికి లేదా హోదా వేసుకోవటానికి. ఎందుకు ఇలా అంటానంటే, ఆల్రెడీ ఇంకొకరు ఉన్నారు కదా అనుకుంటారు. అంటే మన సజ్జలు నూకలు ఎవరు ఉన్నారు కదా, ఆయన సకల శాఖ మంత్రి అంటారు కదా, ఆయన కదా అసలు ముఖ్యమంత్రి పేర్ని నాని. రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్ని నాని అని ఎందుకంటున్నానంటే, రికార్డెడ్ ఎవిడెన్స్ తోటే మాట్లాడుతున్నాను నేను. ఈ మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే, ఒకటి పోర్టు, రెండవది ఫిషింగ్ హార్బర్. ఈ ఫిషింగ్ హార్బర్ని దాదాపు 348 కోట్ల రూపాయలతోటి ఇనాగ్రేట్ చేసుకోండి, అంటే దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం, ఆ కార్యక్రమాన్ని రావడం, వీళ్ళంతా కూడా చేశారు. మరి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రతి విషయంలోనూ చాలా ఆచితూచి అడిగేయాలి అధికారులు. మళ్ళీ ఇది అధికారులు తప్పిదం అనాలా, లేకపోతే వీళ్ళు కావాలని చేసుకున్నారన్నారా, లేకపోతే భవిష్యత్తులో ఈయన ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నారా? ఏ ఉద్దేశంతో అతను పేరు ముఖ్యమంత్రిగా వేశారే సరే, మీరు ప్రోటోకాల్ చూడాల్సిన అధికారులు ఏమైపోయారు? ఏదైనా ఒక కార్యక్రమం, పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటిస్తారు కదా. మరి ఇక్కడ ప్రోటోకాల్ పాటించిన అధికారులు ఎవరు? వాళ్ళు వెరిఫై చేయలేదా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మచిలీపట్నం ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మించడానికి ఫౌండేషన్ స్టోన్ వేసి దానిలో ఒకరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇంకొక ముఖ్యమంత్రి పేర్ని నాని. మరి ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదా అంటే, అప్పుడు ఈ ఓపెనింగ్ చేసే టైంలో ఏం చేశారంటే, ఈ మీడియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక లిస్టు తయారు చేసి పేరు నాని టిక్లు పెట్టేవాడు. వీళ్ళు మాత్రం పిలవండి, ఈయన పిలవండి అని. వాళ్ళు మాత్రం వెళ్ళాలి, వాళ్ళు మాత్రం తప్ప ఇంకెవరు కూడా లోపల రానిచ్చాడు కదా. అప్పుడు ఆ తర్వాత ఈ కార్యక్రమం తర్వాత ఏమైందంటే, అదంతా కూడా అంటే ఫౌండేషన్ స్టోన్స్ జోలికి వెళ్ళటం కానీ, ఫౌండేషన్ జోన్ ఎలా ఉందని చూడటం కూడా జరగదు. అంటే దాని మీద దృష్టి రాదనమాట ఎవరికైనా. ఈ గత 2-3 రోజులు బట్టి దీని మీద బాగా చర్చ జరుగుతుంది. అన్నా, గత ప్రభుత్వ పాలనలో ఇప్పుడైతే ఓన్లీ ఒకలే సీఎం ఉండి ఇంకో ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, కానీ గత ప్రభుత్వంలో అయితే కనుక 2 సీఎంలు చేశారు. అది గొప్ప, ఇది గొప్ప అని అడిగితే ఎందుకు అని అడిగినప్పుడు ఈ చర్చ వచ్చిందనమాట. ఇది నిజమా అబద్ధం అని వెళ్ళి చూస్తే నిజంగానే దాని మీద పైన వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే, కింద ఇంకొక ముఖ్యమంత్రి వర్యులు పేర్ని నాని అని ఉంది, పేర్ని వెంకటరామయ్య నాని. ఎంత దుర్మార్గం ఇది! యాక్చువల్గా ప్రభుత్వ ప్రాజెక్ట్స్లో ఎట్లయినా సరే శిలాఫలకం అంటే ఏంటంటే ఒక అధికారిక రికార్డుగా పరిగణించాలి దాన్ని. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు వేసిన కొన్ని స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం వీళ్ళు ఏం చేస్తాం, ఫోటో తీసి ఓహో పలానప్పుడు ఈ అధికారి గారు మనం పాలించారా అని చెప్పి చదువుతూ ఉంటాం, లేకపోతే వీళ్ళు పలానా పనులు చేశారని చెప్పి చూస్తూ ఉంటాం. అంటే తర్వాత జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా. ఈ రాష్ట్రానికి ఒక టర్మ్లో ఏకకాలంలో 2 ముఖ్యమంత్రులు పనిచేశారని చెప్తే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ స్టోన్ చూసినప్పుడు ఏమనుకుంటారంటే, ఓహో పలానా ఈ నుంచి ఈ ఇయర్ దాకా, అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 ముఖ్యమంత్రులు పరిపాలించారు అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఇది ప్రజలను తప్పుదో పట్టించడానికా, లేకపోతే మీ హోదాను అలా పెంచుకోవటానికా, దేనికోసం చేశారు ఇది? పోనీ పొరపాటే అనుకుందాం, ఈ పొరపాటు ఎందుకు సరి చేయలేదు ఇప్పటి వరకు?
దీని మీద ఒక్కసారి మీరు వీడియో చూసిన తర్వాత అది నిజమా కాదనేది మనం చెప్పేది చూద్దరు. కానీ ఈయన 1వ ముఖ్యమంత్రి, ఈయన 2వ ముఖ్యమంత్రి. మత్స్యశాఖ అండ్ మౌలిక వసతులు పరిశ్రమల శాఖ సమీకృత గిలకల దిండి ఫిషింగ్ హార్బర్ ఫేజ్ 2 నిర్మాణ ప్రారంభోత్సవ మహోత్సవము. అంచనా విలువ 340 కోట్లు. ప్రారంభోత్సవ తేదీ 21/11/2020. ఆ రోజు జరిగింది ఏంటిది? ఇక్కడ చూసుకుంటే ముఖ్య అతిథి మరియు ప్రారంభకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పేర్ని వెంకటరామయ్య నాని గారు, ఆయన హోదా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. యాక్చువల్గా ఈయన మా ఐఎన్డిపిఆర్ శాఖే, సమాచార శాఖ అండ్ రవాణా శాఖ 2 చేశారనుకోండి. మరి ముఖ్యమంత్రిని వేశారు. ఒకవేళ ఇది పొరపాటు అనుకుందాం, ఈ ఎంత ఏదో పొరపాటు జరిగింది అనుకుంటే కిందకి వెళ్దాం. ఇంకా ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ శాఖలు చూద్దాం ఒకసారి. ఇక్కడ ముఖ్య అతిథులు చూసుకుంటే సిదిరి అప్పలరాజు వచ్చేసి రాష్ట్ర మత్స్యశాఖ, అంటే ఈయనకి శాఖ మెన్షన్ చేశారు. అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి, ఈయన వచ్చేసి రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క శాఖని ఇక్కడ పూర్తిగా రాశారు. మరి ఈయన శాఖ ఏది? ముఖ్యమంత్రి అని క్లియర్గా అనుకోవచ్చా? అంటే 1వ ముఖ్యమంత్రి 2వ ముఖ్యమంత్రి అనుకోవాలా? ఏమనుకోవాలి దీన్ని? అంటే పబ్లిక్ ఇది మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారా, లేకపోతే భవిష్యత్ తరాల్లో మీరే ముఖ్యమంత్రి చెప్పదలుచుకున్నారు? ఇక్కడ మీ ఉద్దేశం వేరనుకోండి. ఏదైనా కానీ దీని మీద ఈ ప్రోటోకాల్ ఎవరు పాటించారు, దీన్ని వెరిఫికేషన్ ఎవరు చేశారు, అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా లేదో చూసి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ప్రోటోకాల్ ఈ తప్పులు చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే కానీ భవిష్యత్తులో రేపొద్దున ఇంకా అంటే గత ప్రభుత్వాలు అయిపోయింది, కానీ ఇప్పుడు జరిగే ప్రభుత్వం కానీ రేపు వచ్చే ప్రభుత్వం ఎవరైనా సరే ఉంటారో వీళ్ళకి కూడా ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ పాటించిన వాళ్ళు కానీ లేకపోతే అప్పుడు అధికారులు, ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోకపోతే కనుక ఇది ఇంకో రకంగా వెళ్ళే అవకాశం ఉంది. మరి అధికారులు ఇప్పటికైనా సరే దీని మీద చర్యలు తీసుకుంటారా లేదా ప్రభుత్వం దీని మీద స్పందిస్తుందా లేదా అని వేచి చూడాలి.